Hey guys, welcome back to the channel. So ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 213 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి డిటెక్ట్ స్క్వేర్స్ అనమాట. సో కొంచెం క్వశ్చన్ అంటే పెద్దగా ఉంటుంది అండ్ ఆల్సో సెల్ఫ్కి ఇవ్వడం కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఊప్స్ కాన్సెప్ట్స్ మాత్రం క్లారిటీగా ఉండాలన్నమాట, లేకపోతే ఈ క్వశ్చన్ అర్థం కాదు. ముందే చెప్పేస్తున్నా. ఓకే, సో యూఆర్ గివెన్ ఎ స్ట్రీమ్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ది XY plane. Design an algorithm that adds new points to the stream into data structure. Duplicate points are also allowed and should be treated as different points. చెప్తా ఈ పాయింట్స్ ఏంటనేది చెప్తా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక అల్గోరిథం డిజైన్ చేయాలి. అందులో ఏంటి, వీడి పాయింట్స్ ఇస్తారంట. సో ఆ పాయింట్స్ అంటే ఇది XY ప్లేన్ అంటే సో రెండు ఇస్తాడు, X పాయింట్ Y పాయింట్. అంటే ఒక గ్రాఫ్ అనుకోండి, ఒక గ్రాఫ్లో పాయింట్స్ ఉంటాయి 0, 1, 0, 3 ఇలా ఉంటాయి కదా. సో ఆ పాయింట్స్ ఇస్తాడు. సో మనం ఏం చేయాలి, ఆ పాయింట్స్ని యాడ్ చేయాలి అండ్ అలాగే డూప్లికేట్స్ కూడా అలో చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది ఈ యాడ్లో ఇంప్లిమెంట్ చేయాల్సింది అంటే యాడ్ చేయడం, వచ్చే పాయింట్స్ని యాడ్ చేసుకోవడం. ఓకే, నెక్స్ట్ గివెన్ ఏ క్వరీ పాయింట్ counts the number of ways to choose 3 points from the data structure such that the 3 points and the query point from an axis aligned square with positive area. ఎంత పెద్ద లైన్ ఇచ్చాడా ఏంటో చెప్పనా, ఏం లేదు, ఈ పాయింట్స్ని యాడ్ చేస్తాం కదా. సో వీడు ఏం చేస్తారంటే పాయింట్స్ ఇస్తాడు, కౌంట్స్ అని చెప్పి ఒక పాయింట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నప్పుడు ఒక 3 పాయింట్స్ యాడ్ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5 పాయింట్స్ ఉన్నాయి అనుకో, అంటే 5 ప్లేసెస్లో పాయింట్స్ ఉన్నాయి, డాట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే కౌంట్స్ ఇచ్చాడో, అంటే ఒక క్వరీ పాయింట్ ఇచ్చాడో, దాన్ని మనం అక్కడ ప్లేస్ చేసిన తర్వాత అక్కడ ఎన్ని స్క్వేర్లు ఫామ్ అవుతున్నాయో మనం క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేయాలి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు కింద ఎగ్జాంపుల్ కూడా ఉంది, డయాగ్రామ్ ఉంది. సో అక్కడ మీకు క్లారిటీ అవుతుంది. సో అన్ అలైన్డ్ స్క్వేర్ ఈజ్ ఎ స్క్వేర్ హూజ్ ఎడ్జెస్ ఆర్ ఆల్ ద సేమ్ లెంత్ అండ్ ఆర్ ఈదర్ ప్యారలల్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద X యాక్సిస్ అండ్ Y యాక్సిస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇనిషియలైజ్ చేయాలి. అంటే దీన్ని ఇనిషియలైజ్ చేసి యాడ్ రాయాలి, కౌంట్ రాయాలి. ఇదే మన టాస్క్. ఓకేనా, సో ఇక్కడ కింద డయాగ్రామ్ ఉంది, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చెప్తా చూడు. ఎంత పెద్ద డయాగ్రామ్ ఇచ్చాడా, మనకి ఇన్పుట్ ఇలా ఇస్తున్నాడు. ఓకే, సో ఫస్ట్ 3 పాయింట్లు యాడ్ చేశాడు, తర్వాత కౌంట్ క్వరీ ఇచ్చాడు, మళ్ళీ కౌంట్ క్వరీ ఇచ్చాడు, మళ్ళీ యాడ్ ఇచ్చాడు, మళ్ళీ కౌంట్ క్వరీ అన్నాడు. చెప్తా చూడు. సో ఫస్ట్ మనకి ఏముంది, 3, 10, 11, 2, 3, 2. ఈ 3 యాడ్లే కాబట్టి ఈ 3 అట్లని నువ్వు యాడ్ కింద కన్సిడర్ చేయి. ఇదిగో యాడ్ చేస్తున్నావు. 3, 10 ఎక్కడ ఉంది, థర్డ్ పొజిషన్ Y యాక్సిస్ దగ్గర. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది పాయింట్ ఫస్ట్ది. నెక్స్ట్ ఏంటి 11, 2. ఇదిగో 11, 2. తర్వాత ఏంటి 3, 2. ఇక్కడ ఉంది. ఓకేనా, సో 3 పాయింట్లు ఉన్నాయి. నెక్స్ట్ వెంటనే వచ్చింది మనకి ఇక్కడ కింద చూడు, 3 యాడ్లు అయిపోయినాయి. తర్వాత కౌంట్ అంటే క్వరీ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 11, 10 ఇచ్చాడు. చూడు 11, 10 ఎక్కడ ఉన్నది 11th, Y యాక్సిస్ 11, 10 పొజిషన్ ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఎన్ని స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయి, ఒక స్క్వేర్ అయితే ఫామ్ అవుతుంది. ఎలా స్క్వేర్ అని తెలుస్తుంది, మొత్తం అన్ని సైడ్స్ లెంత్ ఈక్వల్ ఉండాలి. ఓకే, సో ఇలా మనకి స్క్వేర్ అని తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కౌంట్ ఇచ్చాడు, ఏంటి 4, 8. బై ద వే ఈ కౌంట్ నువ్వు యాడ్ చేయు, చూసుకో. ఇక్కడ ఇది అయిపోయిందా, ఇది తీసేయి. నెక్స్ట్ ఏం వచ్చింది, 14, 8 వచ్చింది. ఇక్కడ పెట్టావు, ఇక్కడ ఎక్కడైనా స్క్వేర్ ఫామ్ అవుతుందా, లేదు కదా, వదిలేసేయి. నెక్స్ట్ 2 కౌంట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ వచ్చింది 11, 2. ఇదిగో ఇక్కడ ఉంది 11, 2 చూడు. రెడ్ కలర్ పాయింట్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం చూడు. మీకు అర్థమైందా, 11 పొజిషన్లో 2. అంటే ఇక్కడ ఇలా కొంచెం పక్కకి ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు, డూప్లికేట్స్ అలౌ చేశాడా. సో ఒకే దగ్గర మల్టిపుల్ పాయింట్స్ ఉండొచ్చు. ఒక 3D ప్లేన్ ఊహించుకోండి. సో ఒకే ప్లేస్లో 2 పాయింట్స్ ఉన్నట్టు అనమాట. అంటే ఈ రెడ్ వెనకాల పెట్టేయడం కనిపిస్తుంది కాబట్టి పక్కనే సేమ్ పొజిషన్లో 2 పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఇలా చూపిస్తున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, ఇలా బ్లూ, ఇది గ్రీన్, ఇక్కడ వచ్చేసి పర్పుల్, ఇలా 3 పాయింట్స్ ఉన్నాయి. అలాగే సేమ్ ఇదే బ్లూ, ఇదే గ్రీన్, ఇక్కడ రెడ్. అంటే ఒకటి ఇలా ఉంది, ఒకటి కొంచెం వెనక్కి ఉంది. ఓకేనా, సో ఒకే ప్లేస్లో పాయింట్స్ ఉన్నాయి. సో 3D ప్లేన్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి. వెంటనే వచ్చింది ఇక్కడ లాస్ట్లో 11, 10 వచ్చింది కదా. ఇదే 11, 10. ఇప్పుడు మళ్ళీ 11, 10 ఇక్కడ పెట్టామనుకో, బ్లూ ఇక్కడ వచ్చిన ఈ కొత్త కౌంట్ పాయింట్, గ్రీను, పర్పుల్ ఒక స్క్వేర్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడు, నెక్స్ట్ వెంటనే ఇక్కడ 2 ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నాం, అందుకే రెడ్తో కూడా ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది కదా, సేమ్ పొజిషన్ కదా. సో అందుకని చెప్పి మొత్తం 2 వేస్లో స్క్వేర్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఇదిగో అవుట్పుట్ చూడు, యాడ్ చేసినప్పుడు ఏమో నల్ల వస్తుంది, కౌంట్ ఇక్కడ చేసినప్పుడు లైక్ ఎన్ని స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయో అవి కౌంట్ చేసి రిటర్న్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో అంటే ఇక్కడ వరకు ఎన్ని స్క్వేర్స్ ఫామ్ అయినట్టు, అంటే ఈ కౌంట్ ఇచ్చినప్పుడు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది కదా. సో ఒక స్క్వేర్ రిటర్న్ చేస్తే ఇక్కడ 1. నెక్స్ట్ ఇది వచ్చింది, ఇక్కడ స్క్వేర్ ఫామ్ అవట్లే కదా, ఏ స్క్వేర్ ఫామ్ అవట్లే కదా, అందుకే ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏమీ ఉండదు కాబట్టి నల్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ కౌంట్ వచ్చినప్పటికి ఏమైంది, 2 స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ అవుట్పుట్లో 2 ఇచ్చాం. ఓకేనా, సో ఇది
మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో క్వశ్చన్ అయితే ఈజీనే. కావాలంటే ఎక్స్‌ప్లనేషన్ కూడా చూడండి ఇదిగో. సేమ్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందని చెప్పేసి ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో కావాలంటే ఒకసారి చదవండి. సో ఇప్పుడు మనం దీన్నైతే ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ ఇప్పుడు బోత్ సైడ్స్ ఈక్వల్ అని ఎలా తెలుస్తాయి? మనం ఏ బేస్ యూజ్ చేసి ఈక్వల్ అని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కోడ్ అయితే రాసేద్దాం. అండ్ మనం చేయాల్సింది ఏంటి? ఇనిషియలైజేషన్ చేయాలి కదా. సో సెల్ఫ్ డాట్ పాయింట్స్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నా. దీనికి మనం యాడ్ చేసుకోవాలన్నమాట పాయింట్స్ అనేవి. అండ్ ఇందులో డూప్లికేట్స్ కూడా ఎలా అనమాట. ఇంకోటి కూడా చేస్తాను ఇక్కడ. సెల్ఫ్ డాట్ పాయింట్స్ కొండ ఈక్వల్ టు హ్యాష్ టేబుల్ తీసుకుంటున్నాను. సో ఇది ఎందుకు తీసుకుంటున్నాను? మనకి నెక్స్ట్ యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ కౌంట్ ఇది మనం ఎప్పుడు చేసేది చాలా సింపుల్ థింగ్. సో ఫ్రీక్వెన్సీ కౌంట్ ఇది. సో దీన్ని మనం తర్వాత యూస్ చేయబోతున్నాం. సో అందుకని చెప్పేసి క్రియేట్ చేసి పెట్టేసాను ఇక్కడ. ఈ రెండే ఇందులో చేయాల్సింది ఇనిషియలైజేషన్లో, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. యాడింగ్ ఎలాగో తెలుసు, దీనికి యాడ్ చేసుకోవడమేగా. సరే, అండ్ ఆల్సో అప్డేషన్ అంటే ఈ పాయింట్స్ ఫ్రీక్వెన్సీని కూడా ఇక్కడే మనం లైక్ అప్డేట్ చేయాలన్నమాట. ఓకేనా, అయితే రిమూవ్ చేస్తున్నా. సో ఎక్స్ కామా వై ఇవే కదా పాయింట్స్. చూడు మనకి ఇన్పుట్లు ఎలా ఇస్తాడు? 3, 10, 11, 2 అంటే ఇది ఫస్ట్ ఎక్స్, తర్వాత వచ్చేసి వై కదా. సో సింప్లీ ఎక్స్ కామా వై ఈక్వల్ టు పాయింట్స్ ఆఫ్ 0, లేదంటే సింపుల్గా పాయింట్స్ అన్నా పర్లేదు, ఎందుకంటే ఒక లిస్ట్ కదా, అందులో 2 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ ఏమో ఎక్స్కి, నెక్స్ట్ ఏమో వైకి సెట్ అయిపోద్ది. లేదు మీరు ఎక్స్ప్లిసిట్గా కావాలంటే కనుక పాయింట్స్ ఆఫ్ 0, పాయింట్స్ ఆఫ్ 1 అని కూడా అనొచ్చు అనమాట. సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. కావాలంటే మీకు ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే చాలు. సారీ, పాయింట్ చూడండి, మనకి 3, 10, 11, 3, 2, 11, 2 ఇక్కడ ఉన్నాయి అవే కదా. యాడ్ చేసినప్పుడు మాత్రమే వస్తాయి ఇవి. కౌంట్ చూడకండి, ఓన్లీ యాడ్ ఎక్కడైతే ఉన్నాయో, యాడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి. ఎందుకంటే మనం రాసింది ఇక్కడ యాడ్ ఫంక్షన్లో. ఓకే, సో ఎక్స్ కామా వై వస్తుంది. సెల్ఫ్ డాట్ పాయింట్స్ డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఈ పాయింట్స్ మనం యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్న పాయింట్స్. బ్రో నువ్వు ఇలా ఎక్స్ కామా వై మళ్ళీ లిస్ట్లో పెట్టి నువ్వు యాడ్ చేస్తున్నావు కదా, మరి ఎందుకు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు అంటే, ఎందుకు అంటే మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయాలి కదా, అందుకు అలా మనం విడిగా తీసుకోవాల్సి వచ్చింది. ఓకేనా, లేదంటే డైరెక్ట్ అపెండ్ ఆఫ్ ఈ పాయింట్ అంటే సరిపోతుంది. ఈ ఈక్వల్ టు ఇలా ఎక్స్ కామా వై. ఓకే, ఇఫ్ కీ ఇన్ సెల్ఫ్ డాట్ పాయింట్స్ కౌంట్, సెల్ఫ్ డాట్ పాయింట్స్ కౌంట్ ఆఫ్ కీ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ పాయింట్స్ కౌంట్ ఆఫ్ కీ +1 అనమాట. సో ఆల్రెడీ ఉంటే ఇంక్రీజ్ చేస్తున్నాం, లేదంటే సెల్ఫ్ డాట్ పాయింట్స్ కౌంట్ ఆఫ్ కీ ఈక్వల్ టు 1. సో ఇది యాడ్ చేయడం అండ్ అలాగే ఫ్రీక్వెన్సీ కౌంట్ ఇక్కడ చేసుకుంటున్నాం. ఓకేనా, సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ పార్ట్. సో ఎప్పుడు చేసేది చాలా సింపుల్ థింగ్ చేస్తున్నాం. అసలు ఏంటి ఇది, ఎందుకంటే స్క్వేర్స్ డిటెక్ట్ చేయాలి. ఓకేనా, సో స్క్వేర్స్ డిటెక్ట్ చేయడం చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో యా, ఓకే. ఇప్పుడు కౌంట్ అనగానే ఏం చేస్తున్నాడు? 2 పాయింట్స్ చేస్తున్నాడు. ఆ 2 పాయింట్స్ తెచ్చుకోవాలి కదా. సో మళ్ళీ ఎక్స్ కామా వై ఈక్వల్ టు పాయింట్ అంటే ఈ పాయింట్ అనమాట. సో ఎక్స్ కామా వై ఇందులోకి వచ్చేస్తున్నాయి. అండ్ ఇది ఎప్పుడైతే ఇస్తాడు, ఈ కౌంట్ ఎప్పుడైతే లైక్ ఇక్కడ ట్రిగర్ అయిందో, పాయింట్స్ చేస్తారు కదా. సో పాయింట్స్ వచ్చాక మనం చేయాల్సిన థింగ్ ఏంటి? అక్కడ ఫామ్ అయ్యే స్క్వేర్స్ని మనం ఐడెంటిఫై చేసి రిటర్న్ చేయాలి, అంతేగా. సో ఇక్కడ చూడు, ఫస్ట్ కౌంట్ ఇచ్చినప్పుడు ఒక స్క్వేర్ అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటి, మనం 1 రిటర్న్ చేయాలి కదా ఈ ప్లేస్లో. సో ఈ 1, 2 ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. సో టోటల్ ఈక్వల్ టు ప్రస్తుతానికి 0. తర్వాత సింపుల్ అబ్బా, ఫర్ పీ ఇన్ సెల్ఫ్ డాట్ పాయింట్స్ ఏ కామా బి ఈక్వల్ టు పీ, ఎందుకంటే సి ఒక లిస్ట్లో పెట్టుకుంటున్నాం కదా. ఇంకో చూడు ఇవ్వందా. సో ఏ కామా బి అంటే మనకి అందులో ఉన్న పాయింట్స్ మీద అటెండ్ అవుతున్నాం సింపుల్గా. ఇక్కడ మనం డయాగ్నల్ కాలిక్యులేషన్ చెక్ చేద్దాం. సో డయాగ్నల్ కాలిక్యులేషన్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడిచ్చే లైక్ ఒక పాయింట్ ఏదైతే ఉందో కౌంట్ దగ్గర, ఇక్కడ 11 కౌంట్ అని ఇచ్చాడు, ఇక్కడ ఉంది. సో ఒకవేళ ఇక్కడ ఉందనుకో, ఆల్రెడీ ఇక్కడ 11, 2 అని చెప్పి ఒక పాయింట్ ఉంది. ఇటు కౌంట్లో కూడా సేమ్ 11, 2 ఇచ్చాడు అనుకో, రెండు ఒకే దగ్గర ఉంటాయి. సో డయాగ్నల్ ఫామ్ అవ్వదు. ఫస్ట్ థింగ్, డయాగ్నల్ ఫామ్ అవ్వదంటే మనకి అది స్క్వేర్ అయితే అవ్వదు, అంతేగా. ఒక స్క్వేర్ అంటే ఒక డయాగ్నల్ ఫామ్ అవుతుంది కదా మధ్యలో. సో ఫస్ట్ అది చేస్తున్నాం ఇక్కడ. వెరీ సింపుల్ థింగ్ అబ్బా, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ఆర్ బి ఈక్వల్ టు వై, ఇలా అయితే కనుక మనం చెకింగ్ చేసిన అవసరం కూడా లేదనమాట, ఎందుకంటే డయాగ్నల్ ఫామ్ అవుతుంది కాబట్టి వీ కెన్ జస్ట్ సింప్లీ కంటిన్యూ. అంటే కింద ఉన్న పార్ట్ ఏది మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కొంచెం పైకి పెడతాను. దీని తర్వాత ఏంటి, ఏబిఎస్ యూస్ చేయాలని చెప్పాను కదా. సో ఇఫ్ ఏబిఎస్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏబిఎస్ ఆఫ్ బి మైనస్ వై. దీని అర్థం ఏంటి, సైడ్స్ అనేవి ఈక్వల్గా లేవు. సో సైడ్స్ ఈక్వల్ లేకపోతే స్క్వేర్కి డయాగ్నల్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ కేసులో కూడా నువ్వు కంటిన్యూ, 2 కేసులు చూస్తున్నావు, గుర్తుపెట్టుకో. సేమ్ రో సేమ్ కాలంలో పాయింట్ ఇచ్చినప్పుడు మనం అక్కడ డయాగ్నల్ ఫామ్ అవుతుంది, స్క్వేర్ ఫామ్ అవుతుంది కాబట్టి కింద ఉన్న చెకింగ్ అయితే చేయం. ఒకవేళ ఇది కాదు, కిందకు వచ్చావు, సైడ్స్ ఈక్వల్ అవ్వదు అనుకో, అప్పుడు కూడా స్క్వేర్ ఫామ్ అవుతుంది కదా. సైడ్స్ ఈక్వల్ అవ్వాలి కదా, మరి సైడ్స్ ఈక్వల్ అవ్వకపోతే స్క్వేర్ ఫామ్ అవ్వదు. సో సింప్లీ ఇక్కడ నుంచి కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం.
సో ఏమీ కాదనుకో అప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? సింప్లీ లైక్ ఇప్పుడు 2 కార్నర్స్ వచ్చేసినాయి. ఓకే. 2 కార్నర్స్ వస్తాయి. ఎక్స్‌బి అండ్ ఏవై. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి 2 కార్నర్స్ తెలిసినాయి. ఇప్పుడు మిగతా కార్నర్స్ తెచ్చుకొని మనం రిటర్న్ చేస్తే సరిపోద్ది. చెప్తా చూడు ఎలాగో. గైస్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను గానీ మీరు బాగా కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. ఇలా నేను జస్ట్ కామెంట్ చేసి చెప్తే. సో దట్ నేనేం డిసైడ్ ఏంటంటే ఆన్‌లైన్ కంప్లీట్ చూపిద్దని చెప్పి ఫిక్స్ అయ్యాను. ప్రస్తుతానికైతే చాలా చిన్న లైన్స్ ఆఫ్ కోడ్ చాలా తక్కువ ఉంటది. ఇది త్వరగా కంప్లీట్ చేసేసి మీకు ఆన్‌లైన్ కంప్లీట్‌లో చూపిస్తాను. ఎలా వర్క్ అవుతుందనేది మీకు క్లియర్‌గా ప్రింట్ అయ్యి కనిపిస్తాయి. ఓకే. సో మీకు క్లారిటీగా ఉంటది. ఆల్రైట్. సో ఇప్పుడు మనం కార్నర్స్ తీసుకోవాలి. సో C1 ఈక్వల్ టు ఎక్స్, బి, C2 ఈక్వల్ టు ఏ, వై. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పాయింట్స్ మనకు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉంటాయి కదా. సో అక్కడ నుంచి వాల్యూస్ తెచ్చుకోవాలి. ఒకవేళ ఫ్రీక్వెన్సీ టేబుల్ లేవనుకో దాని ప్లేస్‌లో 0 పెట్టుకోవాలి. కౌంట్ C1 ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ పాయింట్స్ కౌంట్ డాట్ గెట్ C1, 0. C1 ఆల్రెడీ వాల్యూ ఉందనుకో, అంటే ఆ కీ ఉండి దాని దగ్గర వాల్యూ ఉందనుకో, ఆ వాల్యూ మనకి ఇక్కడికి వస్తాయి. లేదంటే 0 పెడతాను అనమాట. సేమ్ అలాగే నువ్వు ఏం చేయొచ్చు, సేమ్ లైన్ కాపీ చేసుకుని C2 అంటావు అండ్ ఇక్కడ కూడా C2 అంటావు. ఓకే. పక్కకి పెడుతున్నా. టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ కౌంట్ C1 ఇంటూ కౌంట్ C2. సో ఇది చేస్తే మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో తెలుస్తాయి. సింప్లీ ఈ లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ టోటల్ అనమాట. ఒకసారి నేను రన్ చేస్తాను, తర్వాత మీకు ఆన్లైన్ కంపెనీలో చూపిస్తాను. ఇంకా మనకి రన్ అయితే అయింది. ఇప్పుడు మీకు త్వరగా ఆన్లైన్ కంపెనీలో చూపించి తర్వాత నేను సబ్మిట్ చేస్తాను దీన్ని. సో గైస్ ఆన్లైన్ కంపెనీలో మొత్తం ఇక్కడైతే పేస్ట్ చేయడం జరిగింది. ఒకసారి రన్ చేస్తాను దీన్ని. ఇదిగో ఫస్ట్ ఆపరేషన్లో ఏం జరుగుతుంది, ఏ పాయింట్స్ యాడ్ అని అండ్ మనకి ఈ ఫ్రీక్వెన్సీ దాంట్లో ఎలా అప్డేట్ అవుతుంది చూపిస్తున్నా చూడు. సో ఫస్ట్ యాడ్, తర్వాత ఇంకో మళ్ళీ యాడ్, థర్డ్ యాడ్, మొత్తం ఎన్ని యాడ్ అయినాయి? 3 యాడ్ అయినాయి కదా మన ఫస్ట్ ఎగ్జాంపుల్లో. ఇదిగో 3 యాడ్లని యాడ్ చేసేసాం. ఇంకో ఇలా ఉంది ప్రస్తుతానికి. ఓకే. సో ఫోర్త్ టైం ఏమొచ్చింది మనకి? కౌంట్ ఆపరేషన్ అంటే క్వరీ ఇచ్చాడు. 11, 10 ఇచ్చాడు. ఇదిగో 11, 10 అవుతుంది. ఇక్కడ చూడు చెకింగ్ స్క్వేర్ కార్నర్స్. మన దగ్గర పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకో కరెంట్ పాయింట్స్ లిస్ట్లో ఏ పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్తో మొత్తం చెకింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే. సో కౌంట్స్ ఇక్కడ మీకు ఒకసారి మీకు ఏం చేస్తానంటే ఇక్కడ కూడా చూపిస్తాను మీకు. ఇదిగో ఇది చెకింగ్ స్క్వేర్స్ ఈ పాయింట్ అనమాట. ఇక్కడ మనం ప్రింట్ అయ్యింది. అండ్ ఏబి, C1, C2 అసలు ఏంటి, ఏం వస్తున్నాయి అనేది ఇక్కడ చూడండి. ఓకే. 11, 2, 3, 10 ఈ 2 కార్నర్స్ దొరికినాయి. సో మిగతా కార్నర్స్ తెచ్చుకుని దాని దగ్గర ఉన్న వాల్యూస్ తెచ్చుకుని సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కౌంట్ ఆఫ్ C1 ఇంటూ కౌంట్ ఆఫ్ C2 అంటున్నాం. సో ఇక్కడ ఎంత వచ్చిందో వాల్యూ దీన్ని బట్టుకెళ్ళి టోటల్కి యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడు మొత్తం ఎన్ని స్క్వేర్ డిటెక్ట్ అయినాయి అంటే ఇక్కడ రెండింటికి 1 వచ్చినాయి. సో సింప్లీ మనకు అంతేగా ఇది యాడ్ అయినప్పుడు మనకు ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. సో కరెక్ట్గా ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ 1 వచ్చింది. అంటే ఇక్కడ 1 ఇంటూ 1 జరుగుతుంది కాబట్టి 1 వచ్చింది. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, మళ్ళీ ఇంకొక కౌంట్ వచ్చింది. 14, 8 వచ్చింది. సో ఇక్కడ మనకి స్క్వేర్స్ ఎక్కడ ఫామ్ అవ్వలేదు. మనం ఇక్కడ చెకింగ్ అదే చేస్తున్నాం. ఈ 2 చెక్ చేసి డైరెక్ట్ ఎక్కడ స్కిప్ చేసేస్తున్నాం అనమాట. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదంటే లేదా డయాగ్నల్ ఫామ్ అవ్వకపోతే స్కిప్ చేసేస్తున్నాం. ఒకవేళ ఫామ్ అయిందనుకో ఆ మిగతా కార్నర్స్ తీసుకొని స్క్వేర్ ఫామ్ అవుతుందని చెప్పేసి లైక్ ఆ పాయింట్స్ దగ్గర ఉన్న వాల్యూస్ తెచ్చుకొని ఇంటూ చేస్తే మనకి ఎన్ని స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయో తెలిసిపోతుంది. సింప్లీ మనం దాన్ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి అవుట్పుట్ 0, టోటల్ అందుకే 0 తీసుకున్నాం మనం. ఓకే. నెక్స్ట్ 11 కౌంట్ యాడ్ అయింది. ఇంకో ఇన్ని పాయింట్స్ అయినాయి అండ్ ఫ్రీక్వెన్సీ మ్యాప్ ఏమో ఇలా ఉంది. ఓకే. 11, 2 దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, పర్పుల్ ఇంకోటి రెడ్ 2 పాయింట్స్ పక్కన ఉన్నాయి కదా. సో అది అక్కడ మొత్తం 2 పాయింట్స్ అని చెప్పి ఇలా కౌంట్ చేసుకుంటున్నాం. ఓకే. 11, 10 చోట ఏమవుతుంది, చెకింగ్ స్క్వేర్ కార్నర్స్ చెక్ చేసుకున్నాం. 11, 2 దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి అండ్ అలాగే 3, 10 దగ్గర 1 పాయింటే ఉంది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడు ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 పాయింట్ ఉంది. సో ఈ 2 కార్నర్స్ వస్తున్నాయి. మనం ఏంటి ఈ మిగిలిన కార్నర్స్ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇప్పుడు మన 11 కౌంట్ అంటే ఇక్కడ ఉంది. సో ఇలా స్క్వేర్స్ 2 ఫామ్ అవుతుంది కదా. సో మొత్తం ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడు 11, 2 దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి, 3, 10 దగ్గర 1 పాయింట్ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది 2 వచ్చింది. 2 స్క్వేర్స్ ఫామ్ అవుతుంది అని అర్థం. సింప్లీ వీ రిటర్న్ ది 2 అనమాట. ఓకే. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకేనా. సో ఇది ఇవాల్టి కోడ్. కొంచెం మీరు ఇది లైక్ ఏంటంటే పేపర్ మీద ఎక్కడ ఏ వాల్యూ వస్తుందని చెప్పి చెక్ చేయండి. ఈజీగా దొరుకుతుంది. ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం. సో ఇది మనకి సబ్మిట్ అయితే అయింది. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంబినేషన్ మాట్లాడుకుంటే మనకి యాడ్ వచ్చేసి ఎప్పుడు కూడా O(1) అవుతుంది అండ్ స్పేస్ వచ్చేసి అంటే లైక్ ప్రతి కాల్కి O(1) అవుతుంది అనమాట. ఇది కూడా O(1). సో యాడ్కి మాత్రం ఓవరాల్గా O(1) అని చెప్పొచ్చు, బోత్ టైమ్ అండ్ స్పేస్. అండ్ కౌంట్కి వచ్చేసి మనకి ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నాం కదా. సో ఫర్ లూప్ రాస్తున్నాం కాబట్టి O(n) ప్రతిసారి ఒకవేళ ఈ ఏమీ అవ్వలేదు అంటే లైక్ ఇక్కడ ఏవి సాటిస్ఫై అవ్వలేదు అనుకో, ఇక్కడికి వచ్చి కాల్స్ అవుతాయి కదా, ఏంటి మ్యాప్లోంచి చెక్ చేసుకోవాలి కదా. సో ఫ్రీక్వెన్సీ మ్యాప్ అందులోంచి తెచ్చుకోవడానికి O(1) టైం అయితే పడుద్ది, విచ్ ఇస్ నెగ్లిజిబుల్. సో ఓవరాల్గా
కౌంట్ యొక్క టైం కాంప్లెక్స్ వచ్చేసి O ఆఫ్ n అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ కోడ్ యొక్క టైం అండ్ స్పేస్ రెండు కూడా వచ్చేసి O ఆఫ్ n అనమాట. దీనికి ఇంకా కొంచెం ఇంప్రూవైజ్డ్ వెర్షన్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ని అంటే లైక్ ఇంకా ఇంప్రూవ్ చేసి ఎలా రాయొచ్చు అనేది ఒకసారి మీరు ఏంటంటే ట్రై చేయండి. ఓకేనా, మీరు ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ రాకపోయినా ఇట్స్ ఫైన్, జస్ట్ కామెంట్ చేయండి. అయితే నేను ఆ ఆన్సర్ అయితే నేను కామెంట్ చేసి పిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మంత్ ఎండ్ లోపు 10K రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో మీరు అందరూ కూర్చొని గట్టిగా షేర్ చేశారనుకో ఈజీగా మనం 10K అయితే టచ్ అయ్యచ్చు అనమాట. సో హెల్ప్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఎవరైనా మానిటరీగా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మెంబర్షిప్ అయితే తీసుకోండి. తక్కువ ప్రైసే ఉంటాయండి. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సపోర్ట్ చేయగలనుకుంటే కనుక మెంబర్షిప్ అయితే తీసుకోండి. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి, కుదిరినంత వరకు షేర్ చేయండి. సో నేను మళ్ళీ రేపటితో ముందు ఉంటాం. మరి టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.